తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వము జిల్లాల విభజన మండలాల విభజన చేసింది. ప్రజలకు సౌకర్యార్థము జిల్లాలు అదేవిధంగా మండలాలను కొత్త మండలాలు కొత్త జిల్లాలు ఏర్పరిచింది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాలు ఉన్నప్పుడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి జిల్లాలను మార్పు ఖచ్చితంగా అవసరం, 10 జిల్లాలే చేయాలా అనే దానికి సంబంధించి ఇక్కడ ప్రజలు ఉన్నారు. చెప్పండి, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల విభజన మండలాలు అదేవిధంగా విభజన సరిగా జరగలేదు. నియోజకవర్గంలో ఒక్కో నియోజకవర్గంలో 2-3 మండలాలు ఇంకో మండలాలు ఆ విధంగా ఉన్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల విభజన శాస్త్రీయ పద్ధతిగా జరగలేదు, దానికి న్యాయ కమిటీ వేసి జిల్లాల విభజనకు సంబంధించి శాస్త్రీయ పద్ధతిలో ఉండే విధంగా పూర్తిగా పునర్విభజన చేసేందుకు సిద్ధమవుతున్నారు. దానిపైన మీరు ఏమంటారు? కొత్తగా జిల్లాలు చేయడం వల్ల మరింత ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితి అయిపోయింది. ఆ కాలంలో ఉన్నటువంటి టైంలో ఆర్డీఓలు ఉన్నటువంటి పరిస్థితిలో ఈనాడు 3 జిల్లాలు అయిన తర్వాత సిరిసిల్ల 5 లక్షల మంది ఉన్నటువంటి సిరిసిల్లను జిల్లాగా చేశారు. మరి దానికన్నా ఎక్కువ 7 లక్షల జనాభా ఉన్నటువంటి బాన్స్వాడని ఎందుకు చేయాలని చెప్పేసి సిపిఐగా ప్రశ్నిస్తూ ఉన్నాం. దీంతోపాటు మండలాలకు సంబంధించి కూడా గతంలో 19 మంది 21 మంది ఎంపీటీసీ సభ్యులు ఉండే దాన్ని గత పాలకులు వాళ్ళ సలోభం కోసం రేపు నియోజకవర్గాల విభజన జరిగితే మా ఒక కొడుకు ఒకటి ఇవ్వచ్చు, రెండో కొడుకు ఇంకొక కాన్స్టిట్యున్సీ ఇవ్వచ్చు అని చెప్పేసి ఆలోచన కావచ్చు, లేకపోతే ఒక తమ్ముడికి ఒకటి ఇవ్వచ్చు అని చెప్పేసి ఆలోచన కావచ్చు. దాంతో ఉన్నటువంటి మండలాలను కూడా విభజన చేశారు. 4 గ్రామాలు 5 గ్రామాలు ఉన్నటువంటి గ్రామాలు కూడా ఒక మండలం చేశారు. ఇది చాలా గౌరవమైనటువంటి విషయము. గతంలో ఒక 11 మంది 17 మంది ఉన్నటువంటి ఎంపీపీ నియోజకవర్గం కూడా ఇలా కొన్ని మండలాలు చేయడం వల్ల ఒక ఎంపీపీ ఉంటాడు, ఒక వైస్ ఎంపీపీ ఉంటాడు, ఒక సభ్యుడు ఉంటాడు. అంటే ముగ్గురితోనే మండల కమిటీ నడుస్తుంది. ఇట్లాంటి సంఘటనలు చాలా దగ్గర జరిగాయి. కాబట్టి ఇప్పటికైనా కానీ ప్రజలకు అధికారులకు సంబంధం జరగాలి, ఆ సమస్యలు పరిష్కారం కావాలనుకుంటే ఇది శాస్త్రీయంగా జరగాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ముఖ్యంగా ఈ జిల్లాలో చూసుకుంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 2 జిల్లాలు అయ్యాయి. ఆ 2 జిల్లాలో బాన్స్వాడ నియోజకవర్గం 2 జిల్లాల్లో ఉంటుంది, ఒక నియోజకవర్గం 2 జిల్లాల్లో ఉంటుంది. దానివల్ల ప్రజలకు అక్కడ ప్రాంత ప్రజలకు ఇబ్బందులేనా? ఖచ్చితంగా ఒక జిల్లాలో ఉన్నటువంటి కామారెడ్డి నిజామాబాద్ ఒకటే జిల్లాగా ఉన్న ఉమ్మడి జిల్లాను 2 జిల్లాలుగా విభజించడం ద్వారా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ పిట్లం నుంచి రావాలంటే ఇప్పటికి కామారెడ్డి దూరమై జిల్లాగా మార్చినప్పటికీ 130 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కేవలము ఈ అప్పటి ప్రభుత్వము అప్రసాంజామికముగా అంటే ఎలాంటి ఆలోచన లేకుండా ఏదైతే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కానీ 10 జిల్లాలని 33 జిల్లాలు చేయడం, 33 జిల్లాల్లో ఉన్న మండలాలు ఒక నియోజకవర్గంలో ఒక మండలం 2 నియోజకవర్గాల్లో ఉంటుంది, ఒక ఎంపీ నియోజకవర్గంలో ఇంకో ఎంపీ నియోజకవర్గంలో ఒక జిల్లా ఉండడం, 2 జిల్లాలు కలిసి ఒక ఎంపీ నియోజకవర్గం ఉండడం, ఇలా ప్రజలకు ఇబ్బందులు పాలన సౌలభ్యము ఇబ్బందులు ఉన్నాయని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాలను పునర్విభజన చేయాలనే అంశాన్ని లేవనెత్తారు. రేపు అసెంబ్లీలో కూడా చర్చ జరుగుతుందని చెప్పి దానిపైన ఏమంటారు మీరు? రేవంత్ రెడ్డి గారు చెప్పింది వాస్తవం. ఎందుకంటే పాలన సౌలభ్యం కోసం మాత్రమే జిల్లాల విభజన చేస్తున్నామని చెప్పేసి గతంలో కేసీఆర్ గారు చెప్పి చేయటం జరిగింది. కానీ పాలనా సౌలభ్యం కోసం కాదు, ఆయనకు అనుకూలంగా ఆయనకు తోచినట్లుగా జిల్లాల్ని చేయడం అనేది జరిగింది. దానికి ఉదాహరణనే మన నిజామాబాద్ జిల్లాలో ఇవాళ పాలనా సౌలభ్యం కోసం మాత్రమే జిల్లాను విభజన చేయదలుచుకుంటే బాన్స్వాడ కాన్స్టిట్యున్సీ కంప్లీట్గా కూడా నిజామాబాద్ జిల్లాకు రావాలి. ఎందుకంటే బాన్స్వాడ కాన్స్టిట్యున్సీ నుంచి కామారెడ్డికి పోవాలంటే దాదాపు ఒక రోజు పోవడానికి, అదే రకంగా రాత్రి 12-1 గంటలు వాళ్ళు ఆడ పని చేసుకొని ముగించుకొని రావాలంటే సమయం అయ్యేటటువంటి అవకాశం ఉంది. అదే నిజామాబాద్ జిల్లాలో కనుక ఉంటే వాళ్ళు ఉదయం వచ్చి పని చేసుకొని మళ్ళీ మధ్యాహ్నానికో సాయంత్రానికో వాళ్ళ ఇంటికి గమ్యానికి చేరేటటువంటి అవకాశం ఉంటుంది. అదొకటి. రెండోది, ఇవాళ పాలనా సౌలభ్యం కోసం మాత్రమే కలెక్టరేట్లు కూడా కడుతున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కలెక్టరేట్లన్నింటినీ కూడా ప్రజలకు అందుబాటులో లేని పద్ధతుల్లో ఇవాళ జిల్లా అంటే దూరంగా వ్యవసాయ క్షేత్రాల్లో పట్టణాలకు దూరంగా పెట్టడం జరిగింది. ఇవాళ గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చేటటువంటి జిల్లా కేంద్రానికి వచ్చేటటువంటి ప్రజలు ఎంత హ్యాపీగా జిల్లా కేంద్రానికి వస్తున్నారో కలెక్టర్ ఆఫీస్కి పోవాలంటే దానికంటే 10 రెట్లు ఎక్కువ కష్టపడి కలెక్టర్ ఆఫీస్కి పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. పోయిన తర్వాత అధికారులు ఉంటారో ఉండరో తెలియదు, వాళ్ళ సమస్యలు పరిష్కారం కానటువంటి పరిస్థితి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో అశాస్త్రీయంగా జిల్లాల విభజన, కార్యాలయాల నిర్మాణం,
వీటన్నిటిని కూడా చేయడం జరిగింది. ఇది కరెక్ట్ కాదు. రెండోది, రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాన్ని మేము ఏకీభవిస్తున్నాం. కానీ రేవంత్ రెడ్డి గారు కూడా విభజన చేసేటప్పుడు, దీని మీద ఆలోచన చేసేటప్పుడు ప్రజలకు సౌలభ్యమయ్యేటటువంటి పద్ధతుల్లో ఈ ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆయన చేశాడు కాబట్టి నేను కూడా నిర్ణయం చేస్తా, నేను కూడా మారుస్తానే పద్ధతిలో భేషజాలకు పోకుండా నిజంగా ప్రజలకు ఏ పద్ధతుల్లో అయితే ప్రజలు ఈజీగా తమ కార్యాలయానికి, తమ జిల్లా కేంద్రానికి రాగలుగుతారో ఆ పద్ధతుల్లో జిల్లాల విభజన చేయాల్సిందిగా మేము పార్టీగా కోరుతా ఉన్నాం. ఆ పద్ధతుల్లో మాత్రమే ఉండాలని చెప్పేసి కోరుతాం. మొత్తంగా చూసుకోవచ్చు, ఆనాటి ప్రభుత్వం తెలంగాణలో మొట్టమొదటిసారిగా సీఎం కేసీఆర్ అయినప్పుడు జిల్లాల విభజన జరిగింది. అశాస్త్రీయ పద్ధతిలో జిల్లాల విభజన, అదే మండలాల విభజన చేశారు. కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము, తెలంగాణలో ఏర్పడ్డ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం సీఎంగా రేవంత్ రెడ్డి అయిన నేపథ్యంలో జిల్లాలు అశాస్త్రీయంగా జరిగాయి. జిల్లాల విభజన సరిగా జరగలేదు. ప్రజలకు ఇబ్బందులు అవుతున్నాయి. ఒక మండలం ఇంకో ప్రాంతం ఉంటే ఇంకో మండలం ఇంకో ప్రాంతం ఉంది. ప్రజలకు సౌకర్యం లేకుండా ఉంది. దానికి అధికారులు సరైన సమయానికి వారికి సరైన పద్ధతిలో పనులు జరగడం లేదని సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన నేపథ్యంలో దానికి అందరికి సంబంధించి అసెంబ్లీలో చర్చిస్తాం, జిల్లాల పునర్విభజన చేపడతాం, మళ్ళీ శాస్త్రీయ పద్ధతిలో జిల్లాలో విభజిస్తామని చెప్తున్న నేపథ్యంలో ప్రజలు కూడా జిల్లాలో విభజన చేయాలి, శాస్త్రీయ పద్ధతిలో చేయాలి. ఆనాడు కేసీఆర్ చేశాడు, ఈనాడు నేను చేస్తానని చెప్పి భేషజాలకు పోకుండా సరైన పద్ధతిలో ప్రజలకు ఏది మెరుగు ఉంటుంది, జిల్లా కేంద్రంలో ఉన్న దూర ప్రాంతాల నుండి జిల్లా కేంద్రానికి వస్తున్న ప్రజలకు ఇక్కడ నుండి కలెక్టరేట్ పోవాలంటే ఎంతో ఇబ్బందులు అవుతున్నాయి. దాన్ని ఆలోచించి పునరాలోచించి ప్రజలకు మెరుగైన పద్ధతిలో మెరుగైన సేవలు అందే విధంగా ఉండే జిల్లాలను పునర్విభజించి పునరాలోచించి ఏదైతే ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చేయాలని చెప్పి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన సిపిఐ నేతలు కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. ఓవర్ టు యు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.